ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చేది తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఒక నమ్మకంతో అధికారంలో తీసుకువచ్చిన తర్వాతల అధికారాన్ని తలకెక్కి అధికారాన్ని విద్వేషపూర్వకంగా, అరాచకంగా, అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం. దానికి ప్రజలు తగిన గుణపాఠంగా మొన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఎక్కడికి పంపించారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతల తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలం అని చెప్పి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఆశ చూపి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా మొదటి ఫైల్ మీద సంతకం చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రెండవ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి గత 4 సంవత్సరాల నుంచి పింఛన్లు పెంచుతామని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మోసం చేశారో ఆ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లని 4,000 రూపాయలకి పెంచి రేపు జూలై 1వ తారీఖు నాడు గత 3 నెలల నుంచి ఏదైతే బకాయిలుగా ఉన్నారో 7,000 రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మేము ఇస్తామని చెప్పి సంతకం చేయడం నిజంగా మాకు ఆనందాన్ని ఇస్తా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు రావాలి, అంతేకాకుండా భయపెట్టి ప్రజల ఆస్తుల్ని లాక్కొని వాటిని తాకట్టు పెట్టి తమ సొంత ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చేది తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఒక నమ్మకంతో అధికారంలో తీసుకువచ్చిన తర్వాతల అధికారాన్ని తలకెక్కి అధికారాన్ని విద్వేషపూర్వకంగా, అరాచకంగా, అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం. దానికి ప్రజలు తగిన గుణపాఠంగా మొన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఎక్కడికి పంపించారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతల తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలం అని చెప్పి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఆశ చూపి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా మొదటి ఫైల్ మీద సంతకం చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రెండవ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి గత 4 సంవత్సరాల నుంచి పింఛన్లు పెంచుతామని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మోసం చేశారో ఆ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లని 4,000 రూపాయలకి పెంచి రేపు జూలై 1వ తారీఖు నాడు గత 3 నెలల నుంచి ఏదైతే బకాయిలుగా ఉన్నారో 7,000 రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మేము ఇస్తామని చెప్పి సంతకం చేయడం నిజంగా మాకు ఆనందాన్ని ఇస్తా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు రావాలి, అంతేకాకుండా భయపెట్టి ప్రజల ఆస్తుల్ని లాక్కొని వాటిని తాకట్టు పెట్టి తమ సొంత